దీవించునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. 59వ సంకీర్తనలో మనమున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, 59వ సంకీర్తనలో అపాయ పరిస్థితుల్లో విశ్వాసముతో దేవుని ప్రార్థించుట మనకు కనబడుతుంది. అపాయ పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో కలిగి విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు దావీదు. గమనించండి, దావీదు యొక్క కీర్తన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే అపాయ పరిస్థితిలో ఉన్నాడు. అపాయ పరిస్థితిలో ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాడు. వినండి, దీని నేపథ్యంలోనికి మనం వెళితే ఒక రోజున తన ఇంటిలో దావీదు ఉన్నాడు. ఇంటిలో దావీదు ఉన్నప్పుడు తన భార్య అయిన మీకాలుకు అక్కడ విషయాలన్నీ బాగా తెలుస్తున్నాయి. తన తండ్రి అయిన సౌలు ఎలాంటి ప్లాన్లు కలిగి ఉన్నారో రాణి అయినటువంటి మీకాలుకు తెలుస్తూ ఉన్నాయి. ఈ మీకాలు ఎవరు? సౌలు యొక్క కుమార్తె, దావీదు యొక్క భార్య. విషయం గుర్తించింది. ఒక రోజున మాటుగా నిలబడి సౌలు కొందరి దూతలను పంపించి, దూతలనగా తన దగ్గర ఉన్న నమ్మకమైన పనివాళ్ళు, వాళ్ళను పంపించి, ఇదిగో ఈరోజు రాత్రికి మంచం మీద హాయిగా పడుకుంటాడు నా అల్లుడు, దావీదుని ఈ రోజున చంపేయండి అని చెప్పి పంపిస్తాడు దూతలను. అయితే ఈ విషయాన్ని వినండి, ఈ విషయాన్ని గమనించినటువంటి మీకాలు ఆ రాత్రి దావీదును, ఇదిగో ఈ రాత్రి నువ్వు ఇంట్లో ఉండకూడదు, నువ్వెక్కడికైనా పారిపో, నిన్ను చంపడానికి సౌలు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు, మర్డర్ ప్లాన్ వేశాడు అని చెప్పి వీధి గుమ్మం గుండా కాకుండా, సింహద్వారం మీద నుంచి కాకుండా కిటికీలో నుంచి పంపించేస్తుంది. ఎవరో దావీదు భార్య మీకాలు కిటికీ గుండా దావీదుని బయటికి పంపించేస్తుంది. వచ్చిన దూతలు తరువులాడుతూ వస్తున్నారు. అయితే మరి మంచం మీద చూడాలి కదా. ఏం చేసిందంటే, వాళ్ళకు ఒక గృహదేవత లాంటి బొమ్మ ఉంది. ఆ బొమ్మని మంచం మీద పరుండబెట్టి, మరి తల కనబడాలి కదా, మేక చర్మాన్ని తీసుకొచ్చి తల దగ్గర చుట్టి దుప్పటి కప్పింది, తల కనపడేలా పెట్టింది అన్నమాట. వచ్చిన దూతలు కిటికీలోంచి, ఓ దావీదు భలే పడుకున్నాడురా, లేపేద్దాంరా అనుకుని వస్తూ ఉండగా విషయాన్ని మరలా సౌలుకి తెలియపరచగా, సౌలు అంటాడు, అప్పుడు మీకాలు అంటది, ఇదిగో నా భర్త దావీదుకి ఒంట్లో బాగోలేదు, కాయల పడి ఉన్నాడు, జబ్బు పడి ఉన్నాడు, అందుకనే మంచం మీద ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు అని మీకాలు చెప్పింది. ఈ విషయాన్ని, అయ్యా వాడికి బాగోలేదంట, ఒంట్లో బాగోలేదంట, పరుండి ఉన్నాడు, మేము చూసామని చెప్పగానే, మంచంతో పాడు తీసుకురండి, మంచంతో పాడు తీసుకొచ్చండి, అతను నాకు ప్రాణాలతో కావాలి, నేనే చంపాలి అని చెప్పంటే మంచంతో పాడు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత తీరమ్మ చూస్తే ఏముంది అక్కడ? బొమ్మ. వెంటనే సౌలు మీకాలను అడుగుతాడు, ఇదిగో నువ్వు నా కూతురువేనా, నువ్వు నాకు చేసింది ఏంటి, ఎగతాళి చేస్తున్నావా, ఆశమాడుతున్నావా అని అడుగుతుంటే, ఏమండి ఒక విషయం గమనించండి, మాట్లాడండి, మాట్లాడడం ఆపు చేస్తే నేను మాట్లాడతాను అని చెప్పి మాట్లాడి, అతడు నన్ను పోయిన ఎడల నేను నిన్ను చంపేస్తాను అని చెప్పినప్పుడు నేనేం చేయను మరి, కాబట్టి అతన్ని కిటికీలో నుంచి పంపించేశాను, మరి మీరు నన్ను ఏదో చేస్తారని చెప్పి అలా చేశారని చెప్పి వినండి తప్పించుకుంటుంది. అలా తప్పించుకొని వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా?
ఆ మాట చదవగానే భలే ఆనందం అనిపించింది. ఎవరెవరి దగ్గరికో వెళ్ళలేదు, మనుషులు నమ్మదగిన వారు కదా. అందుకనే సరాసరి సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోతాడు. సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి, దైవజనుడా సమూయేలు, ఇదిగో సౌలు నాకు ఇలా చేశాడు, సౌలు నన్ను ఇలా చంపడానికి చూస్తే నేను పారిపోయి వచ్చానయ్యా అని దావీదు సమూయేలు దగ్గరికి వెళ్ళిపోతే, సమూయేలు దావీదు కలిపి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతారు. అక్కడ కొంతకాలం కాపురం ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రాసిన కీర్తన ఇది. సమూయేలు గ్రంథం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 18 వచనాలలోని మనకి నేపథ్యము కనపడుతుంది ప్రియులారా. ఆ చివరి మాట చదువుదామా? 18వ వచనము. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటినీ అతనికి తెలియచెప్పగా, అతడును సమూయేలును బయలుదేరి నయోతానుకు వచ్చి అచ్చట కాపురముండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి పరిస్థితుల్లోని రాస్తున్న కీర్తన ఈ కీర్తన 59వ కీర్తన. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండగా నన్ను ఉద్ధరించుము, పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము అని అద్భుతమైన ప్రార్థన 1 నుంచి 5 చరణాల వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు ప్రియులారా. ఆ తర్వాత దేవుడు తనకు చేసిన విషయాలను చక్కగా రాస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, ఈ 59వ సంకీర్తనలోని అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. అపాయ పరిస్థితుల్లో విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అక్క చెల్లి తమ్ముడని వినండి, ఈ ఉదయకాల సమయంలో అపాయములో ఉన్నావా? నీవు అపాయములో ఉంటే నా దేవుడు నీకు ఉపాయము చెప్పి నిన్ను తప్పించునుగాక. ప్రమాదము పొంచి ఉన్నదని కురింగిపోవద్దు, టెన్షన్ పడవద్దు, నలిగిపోవద్దు. ప్రభువే నీకు ఆలోచన చెప్పి నిన్ను తప్పించునుగాక. ప్రమాదాలు ఎక్కడి నుంచో వస్తాయి అనుకుంటాం. వినండి, శత్రువుల దగ్గర నుంచి, లోకంలో నుంచి, ప్రియులారా ఇంట్లో నుంచే ప్రమాదం రాబోతుంది. కొన్నిసార్లు నీ బిడ్డలే నీ మీదకి ప్రమాదం తీసుకొస్తారు. కొన్నిసార్లు నీ మేనత్త, నీ మేనమామే నీ మీద ప్రమాదం తీసుకొస్తారు. కొన్నిసార్లు నీ బామర్దలే నీ మీదకి ప్రమాదాన్ని తీసుకొస్తారు. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డారా? భార్య పిల్లలు కలిసి ఒక తండ్రి తన భర్తను చంపేశారు ప్రియులారా. భార్య పిల్లలు కలిసి. అతగాడికి ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది? భార్య పిల్లల దగ్గర నుంచి వచ్చింది. ఒక భార్యని అత్తామామలు అల్లుడు కలిసి వినండి ప్రియులారా ఆమెను చంపేశారు. ఆమెకు ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది? అత్తామామలు భర్త కలిసి ఆమెను చంపేశారు ప్రియులారా. ఇలాంటి స్టోరీస్ చాలా విషయాలు ఉన్నాయి. అయితే వినండి, ఈ ఉదయకాల సమయంలో నువ్వు జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నావు, దేవాది దేవుని స్తుతిస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు. వినండి ప్రియులారా, దావీదు ఏ దేవుణ్ణైతే ఆరాధించి ప్రమాదములో నుంచి తప్పించబడ్డాడో అదే దేవుణ్ణి కలిగి నీవు ఉన్నావు. నిశ్చయముగా నా దేవుడు అపాయములో నుంచి నిన్ను తప్పించునుగాక, శ్రమల శోధనలో నుంచి నిన్ను తప్పించునుగాక, పెను ప్రమాదం నుంచి నా దేవుడు నిన్ను కాపాడునుగాక. వినండి ప్రియులారా, దేవుని అనుమతి లేకుండా ఏది నీకు సంభవించదో విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభు నీ కార్యములను సఫలపరుస్తాడు, నీ ఉద్దేశాలను నెరవేరుస్తాడు, దీర్ఘాయువును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దావీదు ఎలుగుబంటి చేతిలో చచ్చిపోవలసిన వాడు, సింహము చేతిలో చనిపోవలసిన వాడు, గొలియాతు చేతిలో చనిపోవలసిన వాడు. వినండి పిల్లరా, ఇన్ని విజయాలను సాధించుకొని వచ్చిన తర్వాత సౌలు చేతిలో కూడా చావలసిన వాడే, అబ్షాలోము చేతిలో చావలసిన వాడే.
ఏమండి, ఇలా చెప్పుకుని పోతే ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడండి. నా ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావు, దేవుడే నిన్ను కాపాడుతాడు, దేవుడే నిన్ను తప్పిస్తాడు. ప్రియులారా, ఏ ప్రమాదము పొంచి ఉన్నా ప్రతి ప్రమాదము నుంచి నా దేవుడు తప్పించునుగాక. ఆయన కాపాడే దేవుడు, తప్పించే దేవుడు, విడిపిస్తాడు. ధైర్యంగా ఉండు, ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు, దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు, దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. దేవుని యందు నిరీక్షించి ముందుకు సాగిపో. నిశ్చయముగా నా దేవుడు నిన్ను బలపరుచునుగాక. దీర్ఘాయువును దేవుడు నీకు ఇచ్చునుగాక. దీర్ఘాయుష్మంతులుగా నా దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. బలహీనత, అనారోగ్యమా, ప్రమాదమా, పొంచిన ప్రతి విధమైన స్ట్రగుల్ నుంచి, పొంచిన ప్రతి విధమైన అభ్యంతర ఆటంకాల నుంచి, ప్రతి విధమైన చీకటి శక్తుల దురాత్మ ప్రభావం నుంచి నా దేవుడు విడిపించి నీకు దీర్ఘాయువును అనుగ్రహించునుగాక. కనుక దావీదు చేస్తున్నాడు అపాయ పరిస్థితుల్లో విశ్వాసముతో దేవునికి ప్రార్థన. ఈ ఉదయకాల సమయంలో కూడా మనము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ధైర్యంగా ఉండండి, ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. దావీదు దైవజనుడైన సమూయేలు దగ్గరికి వెళ్ళాడు, కలిసి సహవాసములో ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నేను కూడా ఒక మంచి సహవాసం కలిగి నేను బ్రతుకుతానయ్యా. లోకంతో సహవాసం చేసి జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నాను, లోకంతో కాదు నీతో సహవాసం చేస్తాను, దైవ భక్తి కలిగిన దైవజనుడితో సహవాసం చేస్తాను, నా అవసరాల కొరకు ప్రార్థన చేసుకుంటాను అని దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. రండి, మోకరించి ప్రార్థన చేసి ప్రభువే